యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ కూడా శుభాది వందనాలు తెలియపరుస్తుంటున్నాం. మరొక గురువారం చూసే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొత్త నిబంధనలో మత్తయి సువార్త 12వ అధ్యాయము ప్రతి ఒక్కరూ తీసి చదవండి. ఈ ఉదయకాల సమయంలో 34వ వచనంలో అంటున్నాడు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారి నుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. కనుకని మనిషి దేంతో నింపబడుతున్నాడు అన్నది ఆలోచన చేయాలి. నీ హృదయం దేంతో నింపబడింది? త్రాగుడుతోడా, లేకపోతే బూతులతోటా, లేకపోతే నీ కళ్ళు సినిమాలతోటా, రకరకాల అటువంటి ఆలోచనలతో నువ్వు నింపబడ్డావా? కనుక ఇక్కడ అంటున్నాడు, ప్రతి ఒక్కరితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. దేంతో నింపబడ్డావు? నీ హృదయం దేంతో నింపబడిందో అదే నోట్లో నుంచి వస్తాయంట. కనుకని లోకంతో నింపబడితే లోకం మాటలు వస్తాయి. లోకంతో నీకు ఏమి సంబంధం? కనుకని లోకంలో ఉంటాం, కానీ లోకంలోది మనం అంటించుకోకూడదు. లోకము 4 దినముల నటన అన్నాడు దేవుడు. లోకములో మీకు శ్రమ కలుగును అన్నాడు. కనుక నీ శ్రమ ఎందుకు వస్తుందంటే లోకంలో మనం ఇష్టానుసారమైన జీవితం జీవించటం వల్ల. కనుకని మనం చెడ్డవారిపై ఉండి మన పిల్లలకి మరి చెడు నేర్పుతున్నాం, కానీ మంచి నేర్పటంలా. కనుక మంచివాడు ఒక్కడే, ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క గ్రంథాన్ని ధ్యానించినప్పుడు, ఆయన గ్రంథాన్ని ఎప్పుడైతే మన పిల్లలకు నేర్పుతామో వాళ్ళు కూడా దేవుని వాక్యంతో నింపబడతారు, దేవుని మాటలతో నింపబడతారు. నువ్వు పట్టించుకోకపోతే నీ పిల్లలు కూడా లోకములో మరి శ్రమల పాలైపోతారు. కనుకనే దైవ భక్తి నేర్పండి, దేవుని వాక్యం చదివించండి, దగ్గర ఉండి కొంతసేపు దేవునికి ప్రార్థన చేయండి, భక్తిలో ఎదిగించండి. భక్తి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో శక్తి ఉంది, కనుక ఆయన నామంలో బలం ఉంది. ఆయన నామాన్ని ప్రార్థన చేస్తే నీ బిడ్డలు రక్షిస్తాడు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని అట్టి రీతిగా సిద్ధపరిచి కాపాడునుగాక. ఆమేన్.